వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం. పాల్గొన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సిఎస్ రామకృష్ణారావు. బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రత్యేక జీవో తీసుకురావాలని మంత్రివర్గంలో భేటీ. తెలంగాణలో పలు జిల్లాల్లో ఎన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాలు. వారం రోజులుగా కురిసిన వర్షాలకు కాస్త విరామం. రేపటి నుంచి పలు జిల్లాలకు వర్ష సూచన. తెలంగాణ వాతావరణ శాఖ వెల్లడి. నిర్మల్ జిల్లా బాసర వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది. 2 రోజులుగా వరద పెరగడంతో గోదావరి నుంచి సరస్వతి ఆలయం వరకు ప్రధాన రహదారి జలమయం. నిజామాబాద్ నగరంలోని K6 GTPL కార్యాలయంలో భక్తి శ్రద్ధలతో 4వ రోజు మట్టి గణనాథునికి ప్రత్యేక పూజలు. ప్రముఖ గణపతి ఉపాసకులు బల్యేపల్లి సుబ్బారావు వేద మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు, హోమం. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు కోదండరాం, అజారుద్దీన్ ఖరారు చేసిన తెలంగాణ కేబినెట్. పోచంపాడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. వరద ఉధృతిపై ప్రాజెక్టు అధికారులతో చర్చ. దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీలోని కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు సిఎస్ రామకృష్ణారావు పాల్గొన్నారు. ప్రప్రథమంగా స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణకు ఎట్టకేలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సెప్టెంబర్లోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ రాయనుంది. సర్కార్ తాజా నిర్ణయంతో సెప్టెంబర్ నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగనుంది. అదేవిధంగా రాష్ట్రంలో పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285A సవరణ చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. భౌగోళిక, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ వెనుకబాటు, సర్వే సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని అసాధారణ పరిస్థితుల్లో సంబంధిత స్థానిక సంస్థల్లోని పరిస్థితుల ఆధారంగా 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే రిజర్వేషన్ల పరిమితిపై గత ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో అసెంబ్లీలో బిల్లు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా విద్యా, ఉపాధి, ఉద్యోగం, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రత్యేక జీవో తీసుకురావాలని నిర్ణయించారు. ప్రొఫెసర్ కోదండరాంతో పాటు మొహమ్మద్ అజారుద్దీన్ను శాసనమండలికి నామినేట్ చేస్తూ కేబినెట్ తీర్మానించింది. తెలంగాణలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా ఎన్నడూ లేని విధంగా వరదలు వచ్చాయి. వరుసగా వారం రోజులు కురిసిన వర్షాలు ఈరోజు కాస్త విరామం ఇచ్చాయి. అయితే రానున్న 3 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. తాజా అలర్ట్ ప్రకారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్, కామారెడ్డి, నారాయణపేట్, మహబూబ్ నగర్ పరిసరాల్లో వర్షాలు కురుస్తాయి. అలాగే హైదరాబాద్లో నిన్నటి మాదిరిగానే నగరం మేఘావృతమై సాయంత్రం వరకు పొడిగా ఉండి సాయంత్రం తర్వాత చెదురుమదురు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే రేపటి నుంచి తెలంగాణ అంతటా వర్షాలు పెరుగుతాయని, సెప్టెంబర్ 1-2 నుండి హైదరాబాద్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ శాఖ అంచనా వేసింది. నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. 2 రోజులుగా వరద పెరగడంతో గోదావరి నుంచి సరస్వతి ఆలయం వరకు ప్రధాన రహదారి జలమయమైంది. గత 3 రోజులుగా ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, తెలంగాణ ఏరియాలో భారీ వర్షాలు కురియడంతో 10 లక్షల క్యూసెక్కుల నీరు 2-3 రోజుల్లో బాసరకు చేరనుంది. ప్రస్తుతం 5 లక్షల క్యూసెక్కుల నీరు బాసరకు చేరిందని అధికారులు అంచనా వేశారు. మహారాష్ట్రలోని బాబ్లీ, విష్ణుపురి, గైక్వాడ్, ఫైటన్ డ్యాంలు భారీ నీటిని విడుదల చేయడంతో 10 క్యూసెక్కుల నీరు బాసర దిగువ ప్రాంతమైన పోచంపాడ్ డ్యాంకు చేరనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బాసర్లోని ప్రధాన రహదారులైన గోదావరి నుండి ఆలయానికి వచ్చే రహదారి జలమయమైంది. అదేవిధంగా గోదావరి మీదుగా ఆలయానికి చేరే రహదారి కూడా జలమయమైంది. ఆలయం నుండి గ్రామంలోకి వచ్చే రహదారి కూడా లాడ్జీలను, సత్రాలను చేరుకోకుండా అదేవిధంగా జలమయమైంది. బాసర్లోని పలు కాలనీలు నీట మునిగాయి. హరిహర కాటేజెస్, దీక్ష లాడ్జీ, వడ్డేపల్లి లాడ్జీ మొదటి అంతస్తు వరకు నీట మునిగాయి. వెంకటేశ్వర కాలనీ, అక్షర కాలనీ జలమయమయ్యాయి. వేద పాఠశాలలోకి నీటి మట్టం పెరుగుతుందని వేద పాఠశాల నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నీటి ఉధృతిని గమనించి బాసరకు వచ్చే యాత్రికులు 4 రోజుల వరకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బాసర గ్రామంతో పాటు బాసర మండల కేంద్రంలోని ఓని, కౌట, కిరుగుల్, సూరల్లి, సాలాపూర్, తాక్లీ, లాబ్ది, దొడాపూర్ గ్రామాలకు మొదటి ప్రమాద హెచ్చరిక, 2వ ప్రమాద హెచ్చరిక, 3వ ప్రమాద హెచ్చరికలతో పాటు అన్ని ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇంకా ఎవరికైనా సహాయ సహకారాలు అందాల్సి ఉంటే తమ సమీప పోలీస్ స్టేషన్లను సంప్రదించాలని అధికారులు తెలిపారు.
నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల K6 GTPL కార్యాలయంలో 3వ రోజు శుక్రవారం సాయంత్రం ముబారక్ నగర్ భక్త బృందం ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల K6 GTPL కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ముబారక్ నగర్ భజన కళాకారులు మట్టి గణనాథుని ఎదుట భజన నిర్వహించారు. ఆధ్యాత్మిక భక్తి గీతాలు ఆలపిస్తూ అందరినీ ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు K6 GTPL సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల K6 GTPL మట్టి గణపతికి 4వ రోజు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ గణపతి ఉపాసకులు బల్యపల్లి సుబ్బారావు గణపతి హోమం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల K6 GTPL కార్యాలయంలో 4వ రోజు శనివారం మట్టి గణనాథునికి కేబుల్ ఆపరేటర్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహాగణపతి హోమం ప్రత్యేక పూజలు ప్రముఖ గణపతి ఉపాసకులు శ్రీ 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 బల్యపల్లి సుబ్బారావు వేద మంత్రోచ్చారణల నడుమ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో GTPL కేబుల్ ఆపరేటర్లు, K6 GTPL, సామా బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్, స్టార్ఫ్లెక్స్ సిబ్బంది పాల్గొన్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ విషయంలో తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ఖరారు చేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ల నియామకాన్ని ఇటీవల సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో ఇదో కోటాలో తిరిగి కోదండరాంతో పాటు అజారుద్దీన్ పేరును కేబినెట్ ఖరారు చేసింది. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ తరపున టికెట్ ఆశిస్తున్న అజారుద్దీన్ పేరును అనూహ్యంగా ఎమ్మెల్సీగా ప్రకటించడంతో జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికి ఇవ్వబోతున్నారనేది ఉత్కంఠగా మారింది. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్లో గల శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్ను శనివారం జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు. ఏకదాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున SRSP ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న వరద ప్రవాహాన్ని పరిశీలించారు. రిజర్వాయర్లో నీటి మట్టాన్ని పరిశీలించి ప్రాజెక్టుకు చెందిన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎగువన గల గైక్వాడ్, విష్ణుపురి ప్రాజెక్టులు, బాలేగాం, బాబ్లీ బ్యారేజీలతో పాటు నిజాం సాగర్, గడ్డెనవాగు, కౌలస్నాల, లెండి ప్రాజెక్టుల మిగులు జలాలు గోదావరి మంజిరా ద్వారా వచ్చి చేరుతూ ఉండడంతో SRSPకి వరద ప్రవాహం పోటెత్తుతోందని అన్నారు. SRSP బ్యాక్ వాటర్ ఏరియాలతో పాటు దిగువన గల లోతట్టు గ్రామాల పరిస్థితి గురించి కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ SRSP పూర్తి స్థాయి నీటి మట్టం 1081 అడుగులు కాగా 80.5 TMCలకు గాను ప్రస్తుతం 1084.5 అడుగులు 58.357 TMCల వద్ద నీరు నిల్వ ఉందని తెలిపారు. పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో ఎగువ ప్రాంతాల నుండి శనివారం మధ్యాహ్నం సమయానికి 4.90 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోందన్నారు. దీంతో 39 ఫ్లడ్ గేట్లతో పాటు వరద కాలువ, కాకతీయ, సరస్వతి, లక్ష్మీ మెయిన్ కెనాల్స్ ద్వారా దిగువకు 6 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని కలెక్టర్ వివరించారు. వరద ఉధృతి వల్ల రిజర్వాయర్ ఎగువ భాగంలోని కందకుర్తి, హున్సా, కొప్పర్గా, హంగర్గా తదితర గ్రామాలను వరద నీరు చుట్టుముట్టిన నేపథ్యంలో బ్యాక్ వాటర్ను తగ్గించేందుకు SRSP ద్వారా పెద్ద ఎత్తున 6 లక్షల క్యూసెక్కుల పైచిలుకు నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేయడం జరుగుతోందని కలెక్టర్ వెల్లడించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ ప్రజ్ఞాన్ మాల్వియా, SRSP ఇరిగేషన్ అధికారులు శ్రీనివాస్, రామారావు, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. ఏర్గట్ల మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పరిశీలించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ ఏర్గట్ల మండలంలో భారీ వర్షాలు పడడంతో పాటు పోచంపాడ్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల వల్ల గోదావరి, గంగా పరివాహక ప్రాంతమైన తడపాకల్, దోమ్, చందా, గుమ్మిరియాల్, బట్టాపూర్ గ్రామాలను సందర్శించామన్నారు. అధిక వర్షాలకు, వరదలకు పలుచోట్ల పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదేశానుసారం వరదలు తగ్గిన తర్వాత అధికారులు పంట నష్టం అంచనా వేసి నివేదికలను ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని తెలిపారు. నివేదిక ప్రకారం నష్టపరిహారం రైతులకు అందే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. ఇక్కడ ఏర్గట్ల మండలం సంబంధించిన చుట్టూ ఏదైతే గ్రామాలలో పడ్డ వర్షంతో గోదావరి నది చాలా ఉప్పొంగుతున్నది. దానివల్ల ఇక్కడ ఏదైతే పంట నష్టం, ఈ గ్రామాలకు సంబంధించిన గోదావరి, గంగా పరివారక ఎవరైతే రైతులు పంటలు వేస్తారో ఈ అత్యధిక పెట్టుబడి పెట్టి ముఖ్యంగా పసుపు, అదేవిధంగా సోయా, అదేవిధంగా మక్క, ఇదైతే వరి, ఈ పంటలు ఏవైతే పండిస్తారో ఆ పంటలు తీవ్ర నష్టం జరిగింది. ఆ నష్టం దాకా పరిహారం కావాలని చెప్పి అధికారుల దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత దృష్ట్యా హైదరాబాద్లో బీఆర్ఎస్ నిర్వహించిన ధర్నాలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత, యూరియా దొరక్క రైతులు పడుతున్న తీవ్ర ఇబ్బందుల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు హైదరాబాద్లో చేపట్టిన నిరసన ధర్నా కార్యక్రమంలో సచివాలయం వద్ద మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని అరెస్ట్ చేసి భవన్కు పోలీసులు తరలించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా అధికారులు రూపొందించిన ఓటర్ లిస్టు జాబితా తప్పుల తడకగా ఉందని పలు రాజకీయ పార్టీల నాయకులు ఆక్షేపించారు. శనివారం ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు రాజకీయ పార్టీ నాయకులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఒక్కో ఇంట్లో అదనంగా ఓటర్లను చేర్చారని భాజపా నాయకులు అధికారుల దృష్టికి తీసుకుపోయారు. మండలంలో అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొందని అధికారులు మరోసారి ఓటర్ల జాబితాను సరిదిద్దాలని వారు కోరారు. ఓటర్ జాబితా అంశంపైన చర్చించడం జరిగింది. ఈ ఓటర్ జాబితా అనేది తప్పుల తడకగా ఉందని భారతీయ జనతా పార్టీ తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం. ఒక్క ఇంటిలో ఎవరైతే హిందూగా ఉన్నటువంటి ఇంటిలో కంప్లీట్గా హిందువులకు సంబంధించిన ఇంటిలో ముస్లింల ఓట్లను చేర్చడం జరిగింది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది. ఒక్కొక్క ఇంటిలో కొత్త ఇంటిలో 6, 7, 8 మంది కూడా ఓటర్ నమోదైనారు. దీన్ని తక్షణమే విచారణ జరిపి వాటి యొక్క ఓటర్ నమోదుని తాత్కాలికంగా నిలిపివేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. దీంతో ఎంపీడీఓ శంకర్ నాయకులు లిఖితపూర్వకంగా ఇస్తే విచారణ జరిపిస్తామన్నారు. ఈ సమావేశంలో భారస, భాజపా, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఓటర్ లిస్టు మ్యాపింగ్ అయిపోయింది. ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్ లిస్టు కూడా మ్యాపింగ్ అయిపోయింది. మళ్ళీ రేపటి వరకు అంటే 31వ తారీఖు వరకు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే తెలియజేయాలని చెప్పేసి ఈరోజు ప్రతి పొలిటికల్ లీడర్ అంటే అన్ని పార్టీల పొలిటికల్ లీడర్స్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది. ఏదైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని చెప్పేసి ఈరోజు ఒకటి ఏదో ఇంటి నంబరు ఒకళ్ళది, తర్వాత ఆ పేరు ఒకళ్ళది వచ్చింది అనేది ఒకటి అబ్జెక్షన్ ఇచ్చిరు. అది కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. కాబట్టి ఇక నుంచి అంటే గవర్నమెంట్ ఎప్పుడైతే మనకు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తుందో ఆ రోజు నుంచి పోలీసు శాఖలో పదవి విరమణ పొందిన సిబ్బందికి వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ శాఖలో ఆగస్టు 31న పదవి విరమణ నేపథ్యంలోని వారి వివరాలు, ఆగస్టు నెలలో పదవి విరమణ చేసిన సిబ్బంది ఎల్లయ్య గౌడ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విఆర్ నిజామాబాద్ పోలీస్ శాఖలో 43 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి పదవి విరమణ పొందారు. టి నర్సింహులు సబ్ ఇన్స్పెక్టర్ సిసిఆర్బి నిజామాబాద్ పోలీస్ శాఖలో 42 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి పదవి విరమణ పొందారు. ఎల్ యాకూబ్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ 855 టాస్క్ ఫోర్స్ నిజామాబాద్ పోలీస్ శాఖలో 33 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి పదవి విరమణ పొందారు. నేడు వీరి పదవి విరమణ వీడ్కోలు కార్యక్రమం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించారు. వీరికి శాలువాలతో సత్కరించి పదవి విరమణ శుభాకాంక్షలు, సర్టిఫికెట్లతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య మాట్లాడుతూ పోలీసు శాఖలో ఎంతో పని ఒత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటి రిమార్కు లేకుండా పదవి విరమణ చేయడం ఎంతో గొప్ప విషయమని, ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని, మీరు డిపార్ట్మెంట్కు చేసిన సేవలు ఎంతో గణనీయమైనవని, పదవి విరమణ అనంతరం మీకు ఎలాంటి అవసరం వచ్చినా ఎల్లవెల్లలా సహాయపడతామని, మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యాలతో ఉండాలని, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించారు. ఈ వీడ్కోల సందర్భంగా అదనపు పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్ తిరుపతి, ఆఫీస్ సూపరింటెండెంట్లు శంకర్, బషీర్ అహ్మద్ మరియు షకీల్ పాషా, పదవి విరమణ వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో నవీపేట మండలంలోని బినోలా గ్రామంలో గల పంటలు నీట మునిగాయి. గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో నవీపేట మండలంలోని బినోలా గ్రామంలోని పంటలన్నీ నీట మునిగాయి. ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ పెరగడం వల్ల గ్రామంలో వరద నీరు పెరగడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడు రికార్డు స్థాయిలో భారీ వర్షాలు కురిసి పంటలు నీట మునిగాయని గ్రామస్తులు తెలిపారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు. నవీపేట మండల్ బినోలా గ్రామం. ఈ బినోలా గ్రామంలో దాదాపు పంటలన్నీ కూడా నీట మునిగిపోయినాయి. నిన్న నుంచి కూడా గోదావరి నది ఉధృతంగా పారుతున్నందున నిన్న సాయంత్రం నుంచి కూడా బినోలా గ్రామంలో ఈ 90% పంటలన్నీ కూడా పూర్తిగా నీట మునిగినాయి. అలాగే ఎస్ఆర్ఎస్ బ్యాక్ వాటర్ రావడం అనేది ఇది ఇప్పుడు మొట్టమొదటిగా చూసుకున్నట్టయితే దాదాపు ఈ పంటలన్నీ కూడా పూర్తిగా ఇంత వేగంగా ఈ విధంగా ఎన్నడూ కూడా ఇన్నేళ్ల నుంచి కూడా నీట మునగలేదు. ఇదే ఫస్ట్ టైము ఇంత బ్యాక్ వాటర్ రావడం అనేది ఇదే ఫస్ట్ టైము. అలాగే ఈ పంటలన్నీ కూడా పై అధికారులు అందరూ కూడా స్పందించి పై అధికారులు ఏరియా సర్వే చేసి ఇక్కడ బినోలా గ్రామాన్ని సందర్శించవలసిందిగా తెలియజేస్తున్నాము. ఒకసారి చూసుకున్నట్టయితే
పూర్తిగా ఇంత స్థాయిలో ఉధృతంగా ఈ ఎస్ఆర్ఎస్ బ్యాక్ వాటర్ రావడం అనేది దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి కూడా ఇదే ఫస్ట్ టైం మేము చూస్తూ ఉన్నాం. గత 3 రోజులుగా మిట్టాపూర్ గ్రామం జల దిగ్బంధంలో ఉంది. గర్భిణీ స్త్రీకి నొప్పులు రావడంతో ఆసుపత్రికి అధికారులు తరలించారు. నవీపేట్ మండలం మిట్టాపూర్ అల్జాపూర్ గ్రామాలు 3 రోజులుగా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. అల్జాపూర్ గ్రామానికి రాకపోకల కొరకు ఇతర రోడ్డు ఉండడంతో ఆ గ్రామస్తులు సురక్షితంగా ఉన్నారు. మిట్టాపూర్ గ్రామానికి మాత్రం రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గ్రామం చుట్టూ వరద నీరు ఉండడంతో గ్రామస్తులు ఎటు కదలలేని పరిస్థితి ఏర్పడింది. శనివారం ఉదయం మత్స్యకారుల బోటు సహాయంతో 8 నెలల గర్భిణీ మహిళ స్వాతిని సురక్షితంగా గ్రామం దాటించి అధికారులు ఆసుపత్రికి పంపించారు. అదే గ్రామానికి చెందిన 3 ఏళ్ల బాలుడు మహాజ్ జ్వరంతో బాధపడుతుండడంతో అతన్ని సైతం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వరద ప్రవాహంతో తమ గ్రామం చిక్కుకొని 3 రోజులు కావస్తుందని అధికారులు బోటు ఏర్పాటు చేస్తే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగకరంగా ఉంటుందని, అదేవిధంగా నిత్యావసరాలు సైతం నిల్వలు లేవని వాపోతున్నారు. ఇదిలా ఉండగా యంచా గ్రామం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. నీటి ప్రవాహాన్ని చూసేందుకు పర్యాటకులు వందలాదిగా అక్కడికి చేరుకుంటున్నారు. అల్జాపూర్ మిట్టాపూర్ గ్రామస్తులకు వైద్య సేవలు అందించేందుకు వైద్యులు క్యాంపులు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని దగ్గరుండి సమీక్షిస్తున్నారు. మిట్టాపూర్ గ్రామానికి ఆశా వర్కర్లు చేరుకొని ఇంటింటికి తిరుగుతూ గ్రామస్తుల ఆరోగ్య సమస్యలను తెలుసుకొని మందులు పంపిణీ చేస్తున్నారు. తహసీల్దార్ వెంకటరమణ మిట్టాపూర్ అల్జాపూర్ గ్రామాల వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని 31వ డివిజన్ ఆటోనగర్లో కాంగ్రెస్ నాయకుడు షేక్ జాఫర్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది శానిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని 31వ డివిజన్ ఆటోనగర్లో కాంగ్రెస్ నాయకుడు షేక్ జాఫర్ 100 రోజుల తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా డివిజన్లో శానిటేషన్ చేయించారు. ప్రతిరోజు డివిజన్ ప్రజలకు నిత్యం ఎల్లవేళలా సహాయాలు చేస్తున్నామన్నారు. ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అర్హులైన డివిజన్ ప్రజలకు చేరవేస్తున్నామన్నారు. మా డివిజన్ ప్రజలకు ఇళ్లవేళలా సహాయపడుతున్న నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ కు శానిటరీ ఇన్ఛార్జ్ సాజిద్, శ్రీకాంత్, శానిటరీ ఇన్స్పెక్టర్ అబ్దుల్ రజాక్, శానిటరీ జవాన్, డివిజన్ ప్రజల తరపున ఎస్కే జాఫర్ ధన్యవాదాలు తెలిపారు. వేల్పూర్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో కృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేల్పూర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో కృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు గణపతి ప్రత్యేక పూజలు నిర్వహించి వచ్చిన భక్తులకు అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శ్రీకృష్ణ యాదవ సంఘం 2017 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో యాదవ యూత్ సభ్యులు 45 మంది స్థాపించి ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలు, గణపతి నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ పండుగ కార్యక్రమం ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ యాదవ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరంలో జరిగే కార్యక్రమాలు కృష్ణ యాదవ్ కమిటీ సమక్షంలో జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు డి రాజేందర్ యాదవ్, డి గంగాధర్ యాదవ్, మెండే మహిపాల్ యాదవ్, రాజేష్ యాదవ్, సలహాదారులు డిష్ మహేష్ యాదవ్, డి రవి యాదవ్లు ఉన్నారు. పచ్చల నడుకుడ గ్రామంలో గుడాల పటేల్ సంఘం ఆధ్వర్యంలో వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో గుడాల పటేల్ సంఘం ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుడాల పటేల్ సంఘ సభ్యులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి వినాయక చవితి రోజు గణేష్ని ప్రతిమను పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 30 సంవత్సరాల క్రితం వినాయకుడిని చిన్నగా మొదలు చేసుకుని క్రమక్రమంగా సంఘ సభ్యుల ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈ రోజు ఉదయం నుండి పురోహితులు శివకుమార్ శర్మ ఆధ్వర్యంలో సంఘ సభ్యులు, మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం అన్నదాన సత్రాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంఘ సభ్యులు ప్రతి ఇంటి నుండి మహిళలు హాజరై పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. నగరంలోని నామ్దేవ్ వాడలో గల రావుజీ వంజరి నవయువక్ గణేష్ మండలి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కుంకుమ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని నామ్దేవాడలో గల 76వ రావుజీ వంజరి నవయువక్ గణేష్ మండలి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రశాంత్ జోషిచే కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కుంకుమ పూజ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఉత్సవ కమిటీ అధ్యక్షులు కరిపిరాజు కృతజ్ఞతలు తెలిపారు. నవీపేట మండలం మిట్టాపూర్, అల్జాపూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కోస్లీ గ్రామంలోని కోళ్ల ఫారంలో 9,000 కోళ్లు జల సమాధయ్యాయి. నవీపేట్ మండలం మిట్టాపూర్, అల్జాపూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో యంచా వద్ద గోదావరి నది విలయ తాండవం చేస్తుంది. గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో 1000 ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. నవీపేట మండలం కోస్లీ గ్రామ శివార్లోని హరీష్ అనే రైతు కోళ్ల ఫారం జల దిగ్బంధంలోకి వెళ్లడంతో 9,000 కోళ్లు జల సమాధయ్యి 15 నుండి 20 లక్షల రూపాయల నష్టం ఏర్పడింది. మరోవైపు మిట్టాపూర్, అల్జాపూర్ గ్రామాల చుట్టూ నీరు చేరడంతో రోడ్లు మునిగి రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో 2 గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. నాలేశ్వర్, తల్వేద మధ్య ఉన్న వంతన కట్ట తెగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. తుంగిని గోదావరి ఒడ్డున హనుమాన్ ఆలయం వద్ద నీటి మట్టం పెరగడంతో ఆలయ అర్చకుడు, వారి కుటుంబ సభ్యులు అక్కడే ఉండిపోయారు. తహసీల్దార్ వెంకటరమణ
ఎండీఆర్ఎఫ్ బృందాల ద్వారా వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. నవీపేట మండలంలోని పరిస్థితిని అదనపు కలెక్టర్ అంకిత్, తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ నాగనాథ్, వ్యవసాయ శాఖ అధికారి నవీన్, నీటిపారుదల శాఖ అధికారి ప్రణయ్ మరియు ఇతర శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. నీట మునిగిన పంట పొలాలతో పాటు ఎంచా గోదావరి నది నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు హరీష్ మాట్లాడుతూ అర్ధరాత్రి ఒకేసారి నీరు రావడంతో తన కోళ్ల ఫారంలో 9,000 కోళ్లు మరణించాయని, అందులో ఉన్న వ్యక్తిని సురక్షితంగా బయటకు తీసుకురావడం జరిగిందన్నారు. దాదాపు 15 నుండి 20 లక్షల రూపాయల నష్టం ఏర్పడిందని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మరోవైపు తహసీల్దార్ వెంకటరమణ గురువారం అర్ధరాత్రి వరకు గోదావరి పరివాహక గ్రామాల్లో పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షించారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం కోస్తి గ్రామం శివారులో ఉన్నటువంటి అనేక వేల ఎకరాలతో పాటు మరి నాకు ఉన్నటువంటి 10,000 బ్రాయిలర్ కోళ్ల ఫారం కూడా అందులో నీట మునిగింది. అందులో ఉన్నటువంటి సుమారు 9,000 కోళ్ళు మరి చనిపోవడం జరిగింది. మరి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి దానికి తగినటువంటి సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటాము. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయాలని కోరుతూ నందిపేట తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. నందిపేట ఎంఆర్ఓ కార్యాలయం ముందు సుమారు 50 మంది ధర్నా చేశారు. నందిపేట మండలంలో వివిధ గ్రామాల నిరుపేద కార్మికులు పాల్గొన్నారు. నందిపేట మండలం మల్లారం గ్రామం, డొంకేశ్వర మండలం గంగాసరం ఆత్మీయ భరోసా అమలు చేయడం, అది కూడా 6,000 రూపాయలు మాత్రమే ఇచ్చారని, మిగతా గ్రామాల్లో గ్రామ సభలో ఆమోదం పొందిన వారికి ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా అందరికీ ఆత్మీయ భరోసా అమలు చేయాలని ఏఐపీకేఎంఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందన్నారు. సిరికొండలో షార్ట్ సర్క్యూట్ వల్ల పెంకుటిల్లు దగ్ధమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సిరికొండ మండలంలోని ముసీంనగర్ గ్రామంలో ఎస్సీ కాలనీలో ఉపారం మల్లయ్య, లక్ష్మికి చెందిన పెంకుటిల్లు షార్ట్ సర్క్యూట్ వల్ల నిప్పంటుకొని కాలిపోవడం జరిగింది. పొగలు వ్యాపించడంతో గమనించిన ఇంటి యజమాని లబో దిబోమంటూ కేకలు వేయగా గ్రామస్తులు బకెట్లతో, బిందెలతో నీటిని పోస్తూ మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే మంటలు వ్యాపించడంతో ఇంట్లో ఉన్న 1,10,000 నగదు, వెండి, బంగారం, ఇంట్లో ఉన్న వస్తువులు కాలిపోయాయని ఇంటి యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకున్నారు. సిరికొండలో పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న బాధితులకు మైలారం గ్రామస్తులు 20 క్వింటాళ్ల బియ్యాన్ని వితరణ చేశారు. సిరికొండ మండలంలోని కొండూరు గ్రామంలో అకాల వర్షం కారణంగా సర్వం కోల్పోయి పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న బాధితుల కొరకు మైలారం గ్రామానికి చెందిన గ్రామస్తులు సుమారు 20 క్వింటాళ్ల బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కొండూరు గ్రామానికి చెందిన నరేష్ మాట్లాడుతూ భారీ వర్షానికి ఇండ్లలో నీరు చేరి సర్వం కోల్పోయిన బాధితుల కొరకు మైలారం గ్రామం నుండి 20 క్వింటాళ్ల బియ్యాన్ని అందించిన మైలారం గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరుగుతోందని, అలాగే గ్రామంలో పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న బాధితుల కొరకు సుమారు 2,50,000 రూపాయలు దాతలు విరాళాలను అందజేయడం జరిగిందని, వారికి గ్రామస్తుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్రావు, ఎంపీడీఓ కేఆర్ మనోహర్ రెడ్డి, కొండూరు, మైలారం గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు మైలారం గ్రామం నుంచి మనకు వాళ్ళు చందా మొత్తం బియ్యం జమ చేసి మన కొండూరు గ్రామానికి విరాళాలు ఇవ్వడం జరిగింది. అలాగే మిగతా వాళ్ళు కూడా చాలా మంది తీసుకొని రావడం జరుగుతుంది. ఇక్కడ ముద్రా సంఘంలో మేము ఈ బియ్యం గానీ, మిగతా వస్తువులు గానీ, ఫండ్స్ గానీ కలెక్ట్ చేసి వరద బాధితులకు అందజేయడం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే మేము జమ చేసిన ఫండ్స్ గానీ ఒక దాదాపు 2 లక్షల పైన. ఈ రోజు మన కొండూరు గ్రామానికి చెందిన మన నాయుడి బాలగంగన లింబన్న గారు కూడా వారి తరఫున 1,00,000 రూపాయలు మనకు విరాళం ఇవ్వడం జరిగింది. కావున ఇంకా ఎవరైనా ఉన్నా కానీ మన కొండూరు గ్రామానికి విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. మీకు ఇచ్చిన గ్రామం తరఫున మీ మైలారం గ్రామానికి కానీ మిగతా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. సాలూరా మండలంలో పలు గ్రామాల్లో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని రైతులు కోరారు. సాలూరా మండలం కాజాపూర్ గ్రామంలో రైతులు పండించిన సోయా, వరి పంటలు భారీ వర్షాల దాటికి పూర్తిగా నాశనమయ్యాయి. తమ కళ్ల ముందే సర్వం పోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాల వల్ల ఈ ప్రాంతంలో వరి, సోయా పంటలు పూర్తిగా నీట మునిగాయన్నారు. చేతికి అందాల్సిన సమయంలో ఇలా జరగడం తమను ఆర్థికంగా అగాధంలోకి నెట్టిందని రైతులు వాపోయారు. పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాదని, పంట మొత్తం కుళ్లిపోయిందని రైతులు ఆవేదనగా తెలిపారు. ఎకరానికి 30,000 రూపాయల చొప్పున అప్పు చేసి పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు తమ బతుకులు రోడ్డున పడ్డాయని రైతులు ఆక్రోశించారు. ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, వ్యవసాయ అధికారులను పంపి నష్టాన్ని అంచనా వేయాలని, నష్టపోయిన ప్రతి రైతుకు తగిన పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. లేకపోతే ఆత్మహత్యలు శరణ్యమని వారు తీవ్ర ఆవేదనతో తెలిపారు. ఈ విజ్ఞప్తిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రైతులను ఆదుకుంటుందని వారు ఎదురు చూస్తున్నారు. వరద ముప్పు గ్రామం కాజాపూర్ గ్రామం మొత్తం నీటి మునిగిపోయింది. మొత్తం వర్షంతో మొత్తం పొలాలు, సోయలు, వరి పంటలు మొత్తం మునిగిపోయి ఇప్పుడు మొత్తం ఏ ఖర్చు పెట్టుబడి మొత్తం రాకుండా మొత్తం నష్టపోయినాం మేము. ఎవరైనా కానీ మాకు ఇప్పుడు గ్రామంలో మొత్తం మునిగిపోయినా కానీ ఇంతవరకు ఎవరు రాలేదు. ఓన్లీ పోలీస్ అధికారులు మాత్రం వచ్చి మాకు కాపాడినరు.
లోపల ఎంఆర్ఓ కూడా వచ్చి మాకు కాపాడాడు. ఇంకా ఎవరు మాకు ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకులు రాలేదు, ఏ పార్టీ తరపు నుంచి కూడా మాకు ఆదుకోలేదు. కాబట్టి దయచేసి మేము ఇంతవరకు నష్టపరిహారం సెప్టెంబర్ 7న ఆదివారం జరిగే సదస్సును విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ నాయకులు కోరారు. ఐఎఫ్టీయూ నగర కమిటీ ఆధ్వర్యంలో ఐఎఫ్టీయూ ఆఫీస్ ద్వారకా నగర్లో పోస్టర్ ఆవిష్కరించారు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని, హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 7వ తేదీన జరగబోయే సదస్సును విజయవంతం చేయాలని ఈరోజు ఐఎఫ్టీయూ నగర కమిటీ ఆఫీస్లో కార్మికుల సమావేశం జరిపి వారిని పెద్ద ఎత్తున హైదరాబాద్లో జరిగే సదస్సును విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు భూమన్న కోరారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నెలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇఫ్టూ జిల్లా ఉపాధ్యక్షులు డి మల్లికార్జున్, హమాలి వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు ఎం మోహన్, హమాలి వర్కర్స్ యూనియన్ స్థానిక అధ్యక్షులు రాజు, నాయకులు ఇమ్రాన్, సురేష్, నతాన్యాల్ తదితరులు పాల్గొన్నారు. కనీస వేతనము 26,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వాలని చెప్పేసి మన సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దానికి కూడా మన కేంద్ర సర్కార్ కానీ రాష్ట్ర సర్కార్ కానీ గౌరవించి అమలు చేయడం లేదు. ఇలాంటి సమస్యల కోసము వచ్చే నెల సెప్టెంబర్ 7వ తారీఖు నాడు హైదరాబాద్లోని సుందర విజ్ఞాన కేంద్రంలో సదస్సు. వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రతి పేద కుటుంబాన్ని యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల్లో ముంపుకు గురైన గ్రామాలు, పంట పొలాలను పరిశీలించారు. బాధితులను శనివారం నాడు సిపిఐఎంఎల్ మాస్లైన్ స్థానిక నేతలతో బృందంగా పరామర్శించారు. శనివారం నాడు సిరికొండ మండలంలోని గడ్కొల్దార్పల్లి మండలంలోని వాడి గ్రామాల్లో సందర్శించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ మాట్లాడుతూ భారీ వరదల వల్ల సిరికొండ మండలంలోని కప్పలవాగు, పరివాహక గ్రామాలు, పంట పొలాలు నీట మునిగి ప్రజలను ఆర్థికంగా, ఇండ్లు, ఎలక్ట్రికల్ వస్తువులను కూడా కోల్పోయేలా చేసినట్టు మానవతా దృక్పథంతో ఆలోచించి అన్ని గ్రామాల్లోని బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులతో పాటు ఆర్థిక సహాయం అందించాలన్నారు. వానలు, వరదల వల్ల ప్రజలు ఇళ్లు కూలిపోయి పొలాలకు సంబంధించిన యూరియా బ్యాగులు నిల్వ ఉంచుకున్నవి కోల్పోయి కట్టుబట్టలతో మాత్రమే బయటపడ్డారన్నారు. సర్వం కోల్పోయిన ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఇండ్లు కోల్పోయిన వారికి 1 లక్ష, పంట కోల్పోయిన రైతాంగానికి ఎకరాన 50,000, ఇండ్లు నీట మునిగిన వారికి 50,000, యూరియా బస్తాలు, బియ్యం సంచులు కోల్పోయిన వారికి 50,000 తక్షణమే ఆర్థిక సహాయం ప్రకటించి అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. పరిశీలన బృందంలో సిపిఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, జిల్లా నాయకులు బి దేవరం, ఎస్ సురేష్, ఆర్ రమేష్, డివిజన్ నాయకులు జి సాయిరెడ్డి, మండల నాయకులు ఎం లింబాద్రి, బి కిషోర్, రమేష్, కె రామ్జీ, ఎస్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఎవరిని వాళ్ళు తొలగించాలంటే 2-3 రోజుల నుంచి కష్టపడుతున్నారు కుటుంబ సభ్యులంతా, అయినా పోతలేదు. ఈ కలెక్టర్ గారు ఊరికి వచ్చినప్పుడు పెద్ద పెద్ద ఇళ్లలో, ఎక్కువ బురద పెట్టిన ఇళ్లలో మనది తొలగించేస్తే బాగుండేది. అట్లాగే దాదాపుగా 10 టన్నుల చెట్టు 1 కిలోమీటరున్నర నుంచి కొట్టుకొచ్చి ఇండ్ల కూడా బియ్యం, అట్లా గడ్డి, ఒకటేంది మొత్తం వస్తువులన్నీ కూడా నాశనమైనాయి, దెబ్బతినిపోయినాయి. ఆ వరద నీటి పాలైంది. పంట అయితే ఈ ఊర్లో ఉన్న మొత్తం వరి పంట ప్రధానమైన పంట, ఈ వరి పంట మొత్తం చేతికి రాకుండా పోయిందనే విషయాన్ని ఇవాళ 3 ఫీట్లు 4 ఫీట్ల మేట వేసింది. దాన్ని తొలగించాలంటే రైతుకు మాత్రం 1 ఎకరాన 1 లక్ష రూపాయలు ఇవాళ ఖర్చు అవుతుందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ తినడానికి కూడా ఊర్లో ఉన్న కొంతమంది సహాయం చేసి ఒక దగ్గర సమిష్టిగా వంటలు చేస్తున్నారు కదా, చూడండి మీరు. ఇలా వంటలు చేసుకోవడానికి స్థితి బాగలేదు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో 4వ రోజైన శనివారం గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలోని ఆలయాల్లో, మండపాల్లో గణపతి విగ్రహాలకు వేద మంత్రాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం మండపాల్లో భక్తులు సామూహిక గణపతి పూజలు నిర్వహించి భక్తి పాటలు పాడారు. భజనలు, సంకీర్తనలు చేస్తూ గణనాథునికి విశేష పూజలు చేశారు. పలు మండపాల నిర్వాహకులు ప్రత్యేక అలంకరణలతో ప్రత్యేకతను చాటుకున్నారు. జిల్లా కేంద్రంలోని సార్వజనిక్ గణేష్ ఆలయం, లక్ష్మీ గణపతి ఆలయం, శుభం కరోతి ఆలయం, మహాగణపతి ఆలయం, వరసిద్ధి వినాయక ఆలయంతో పాటు యోగేష్ గణేష్ మండలి, మార్వాడి గణేష్ మండలి, వైశ్య గణేష్ మండలి, రవితేజ యూత్, భాగ్యశ్రీ గణేష్ మండలి, భక్త హిందూ గణేష్ మండలి, నాందేవాడ గణేష్ మండపాల్లో ప్రత్యేక పూజలు సాగాయి. కామారెడ్డి పట్టణంలో జిఆర్ కాలనీ హౌసింగ్ బోర్డు బతుకమ్మ కుంట వరద బాధితులకు 2 లక్షలు, వరదలో సర్వస్వం కోల్పోయిన బాధితులకు 10 లక్షలు ప్రభుత్వం సహాయం అందించాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్, కామారెడ్డి జిల్లా కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు భారీగా వరదలు రావడం వలన పట్టణంలోని జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు, బతుకమ్మకుంట కాలనీల్లో ఇళ్లలోకి నీరు రావడం వలన భారీ నష్టం జరిగిందని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాలనీల్లో వాసులను సిపిఐఎంఎల్ మాస్లేన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్, రామకృష్ణలు కలిసి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ స్థాయి వరద రావడం వలన ఇంట్లో ఉన్న బాధితులంతా డాబాపైకి వెళ్లిన మొదటి అంతస్తు పూర్తిగా మునిగిపోవడంతో కట్టుబట్టలతో వారు బయటపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 24 గంటలు ఇళ్లపైనే సహాయం కోసం ఎదురు చూస్తూ బిక్కుబిక్కుమంటూ రాత్రి గడపడం జరిగిందన్నారు. భారీగా వచ్చిన వరదకు కార్లు, బైకులు, ఇళ్లలోని నిత్యావసరమైనటువంటి వస్తువులు కూడా కొట్టుకుపోవడం జరిగిందని, బాధితులు దుక్కటిల్లుతున్నారని అన్నారు. కనీసం తినడానికి కూడా ఏమీ లేకుండా వర్షం నీరు ఇళ్లలో చేరడంతో బాధితుల కన్నీళ్లు మిన్నంటాయన్నారు. కామారెడ్డిలో ఈ పరిస్థితి రావడానికి కారణం ప్రభుత్వం ముందస్తు వరదను అంచనా వేయకపోవడం, అదేవిధంగా నాలాల పక్కనే రియల్ ఎస్టేట్ వ్యాపారుల మ్యామ్యాలకు అలవాటు పడిన అధికారులు ఇష్టానుసారంగా అనుమతులు ఇవ్వడం వలన నీరు ఇళ్లలోకి చేరిందన్నారు. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు చేసిన పాపం వలన సాధారణ ప్రజలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కనీసం 2 రోజుల నుంచి తక్షణ సహాయం ప్రభుత్వం అందకపోవడం దారుణమన్నారు. 2 రోజుల నుండి రాజకీయ నాయకులు, అధికారుల అడవికి తక్షణం చేయుతలేదని దుయ్యబట్టారు. నీటితో మునిగిన ఇండ్లను క్లీన్ చేయడానికి మున్సిపాలిటీ అధికారుల సహాయం చేయాలంటూ అంటువ్యాధులు రాకుండా శానిటేషన్ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ బృందంలో రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బి దేవారం, మాస్లైన్ సంయుక్త జిల్లా నాయకులు ఆర్ రమేష్, పి ప్రకాష్, బాబన్న, పీడీఎస్యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం నరేందర్, జి సురేష్, పార్టీ నాయకులు ఎం మనీష్, కిషోర్, బి కిషోర్, ఎం సాయిరెడ్డి, పీడీఎస్యు నాయకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అదే సమయంలో నాలా పక్కకుండడం మూలంగా ఏదైతే పెద్ద చెరువు అలుగుపారి ఇవాళ జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ సుమారుగా 100 నుంచి 150 ఇళ్లలో 5 ఫీట్ల నుంచి 6 ఫీట్ల నీళ్లు నిల్వ ఉండి ఒక్కొక్క ఇంట్లో 10 లక్షల రూపాయల కన్నా తక్కువ కాకుండా నష్టం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మా సర్వేలో, మా పరిశీలనలో మేము నిర్ధారించుకున్నాం. అంతేకాకుండా ఈరోజు దాదాపుగా 8 గంటలు నీళ్లలో, వర్షంలో బంగ్లాలెక్కి దాదాపు గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా నీళ్లమయమై ఈరోజు నష్టం జరిగిందనే విషయాన్ని మేము గుర్తు చేస్తాము. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు ఆనుకొని దిగువన గల పోచంపాడు చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శనివారం పరిశీలించారు. కేంద్రంలో చేపపిల్లల ఉత్పత్తి కోసం చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గంబూషియా చేప పిల్లలను పెంచుతున్న ఫిష్ పాండ్స్ను సందర్శించారు. గంబూషియా చేప పిల్లలను పెద్ద సంఖ్యలో పెంచాలని, దోమలు వృద్ధి చెందకుండా మురుగునీటి కాల్వలు, నిలువ నీటి గుంతల్లో ఈ చేప పిల్లలను వదలాలని కలెక్టర్ సూచించారు. ముందుగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అన్ని వార్డుల్లో మురుగు కాల్వల్లో గంబూషియా చేప పిల్లలను వదలాలని, అనంతరం బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీల్లో కూడా వదిలేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా పూర్తి లక్ష్యం మేరకు నాణ్యమైన చేప పిల్లల ఉత్పత్తి జరిగేలా చూడాలని, ఉత్పత్తి కేంద్రంలో పైప్ లైన్లు, ఇతర మరమ్మత్తు పనులు వెంటనే చేయించాలని జిల్లా మత్స్యశాఖ అధికారి ఆంజనేయ ప్రసాద్కు కలెక్టర్ సూచించారు. రాష్ట్రంలో యూరియా కొరత ఎక్కడా లేదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని, రైతులు నమ్మవద్దని మాక్లూర్ సొసైటీ చైర్మన్ బూరోళ్ల అశోక్ అన్నారు. మాక్లూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని బయటపెడుతుందని తెలిసి రాష్ట్రంలో యూరియా కొరత ఉందని లేనిపోని నాటకాలు ఆడుతుందన్నారు. యూరియా రాష్ట్ర పరిధిలో కాదని, కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి యూరియా వస్తుందని ఆ మాత్రం తెలియని నాయకులు మీరు అని అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని పనులను సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రవిప్రకాష్, ఏఎంసీ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, అలీం, స్వామి పాల్గొన్నారు. అటు ఇటు ఉరుకులాడుతూ యూరియా లేదని ప్లకార్డులు పట్టుకొని, యూరియా బ్యాగులు, ఖాళీ బ్యాగ్ సంచులు పట్టుకొని ఇక్కడ రాష్ట్రంలో యూరియా కొలత ఉందని దాన్ని తెలిసిన వెంటనే మేము స్పందించి మా నిజామాబాద్ జిల్లాలో మాక్లూర్ మండలంలో మా మాక్లూర్పట్నం సొసైటీలో 32 సొసైటీలు ఉండగా 32 గ్రామ పంచాయతీలు ఉండగా ఎక్కడ కొరత, యూరియా కొరత అనేది ఇంతవరకు మేము వినలే. మీ అందరూ తెలుసు. ఇప్పటికీ ఎక్కడన్నా యూరియా కొరత ఉన్నదమనే ఎక్కడన్నా రైతులకు ఆనందంగా ఉన్నారు. ఆనందం అంటే అది ఎప్పుడు లేదంగా గత ప్రభుత్వంలో ఇబ్బందికరంగా ఉండే. తుంగిని హనుమాన్ ఆలయ అర్చకుడిని, ఆయన కుటుంబాన్ని గోదావరి వరద ప్రవాహం నుండి ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది బయటకు తీసుకువచ్చారు. నవీపేట మండలం తుంగిని గ్రామ శివార్లలోని గోదావరి ఒడ్డున ఉన్న పురాతన హనుమాన్ ఆలయం గంటల వ్యవధిలోనే వరద ఉధృతితో ఆలయ చుట్టుపక్కల వరద ప్రవాహం చేరి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. కంటి చూపు మేరలో వరద ప్రవాహం తప్ప ఏమీ కనబడని పరిస్థితి. అయితే ఆలయ అర్చకులు ధర్మపాల్ పాండే, అతనితో కలిపి మొత్తం 7 కుటుంబ సభ్యులు ఆలయ సమీపంలోనే ఉండిపోయారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ నాగనాథ్, ఇన్ఛార్జ్ ఎస్ఐ యాదగిరి గౌడ్లు తుంగిని గ్రామానికి చేరుకుని సమాచారాన్ని ఉన్నత అధికారులకు చేరవేశారు. అయితే పంచాయతీ కార్యదర్శి రాకేష్ పలుసార్లు చెప్పిన
చేసినప్పటికీ అర్చకులు ధర్మపాల్ పాండే అక్కడి నుండి వచ్చేందుకు సహకరించకపోవడంతో ఉన్నతాధికారులు రంగ ప్రవేశం చేసి శుక్రవారం మధ్యాహ్నం నుండి శ్రమించి ఎట్టకేలకు బోట్ తెప్పించి ఎస్డీఆర్ఎఫ్ మరియు మత్స్యశాఖ అగ్నిమాపక శాఖ సిబ్బందితో కలిసి వరద నీటి నుండి అర్చకుడు ధర్మపాల్ పాండే కుటుంబానికి చెందిన 7గురిని తుంగిని గ్రామంలోకి తీసుకువచ్చారు. నిజామాబాద్ ఆర్డీఓ రాజేందర్ దగ్గరుండి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజేందర్ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచనలు పాటించాలన్నారు. అనంతరం అర్చకుని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ అధికారులు తమను రక్షించినందుకు అభినందనలు తెలిపారు. మరోవైపు అర్చకుని కుటుంబ సభ్యులతో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఫోన్లో మాట్లాడి వరదల సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఉదయం 9 గంటలకు తుంగిని హనుమాన్ దేవాలయం గోదావరి నది ఒడ్డున ఒక పూజారి కుటుంబం గోదావరి వాటర్ వాళ్ళ గుడిని చుట్టుముట్టి అందులో చిక్కుపోయారని పంచాయత్ సెక్రటరీ ద్వారా పై అధికారులకు తెలియపరచగా ఇమ్మీడియట్గా రెవెన్యూ ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, ఎస్ఐ గారు, ఇతర డిపార్ట్మెంట్లు అందరం కలిసి అలీసాగర్ వాళ్ళ టూరిజం డిపార్ట్మెంట్ నుంచి బోట్స్ తెప్పించి ఈరోజు రాత్రి 8 గంటలకు ఇటీవల కురిసిన అకాల వర్షాలకు సర్వస్వం కోల్పోయిన బాధితులకు జిల్లా నాయకులు దినేష్ కులాచారి భరోసా కల్పించారు. దర్పల్లి మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు చెరువులు తెగి ఏకదాటిగా నీరు రావడంతో గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఇంట్లో ఉన్న వస్తువులు తడిసి ముద్దయ్యాయి. వేసిన పంటలు కొట్టుకుపోయాయి. విషయాన్ని తెలుసుకున్న జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ అందుబాటులో లేక బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారిని ధర్మపురి అరవింద్ ఫౌండేషన్ ద్వారా నిత్యావసర వస్తువులు బాధితులకు అందజేశారు. బాధితుల రోదనలు ఆయనను చలించి వేశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పక కేంద్రం నిధుల నుండి నిధులు మంజూరు చేసి ఆదుకునేందుకు ఎంపీ ధర్మపురి అరవింద్ కృషి చేస్తారని భరోసా కల్పించి మనోధైర్యాన్ని నింపారు. రాష్ట్ర ప్రభుత్వం తొందరగా స్పందించి నష్టాన్ని అంచనా వేసి బాధితులకు అండగా నిలవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షులు జర్ర మైపాల్ యాదవ్, నాయకులు కర్క గంగారెడ్డి, చిలుక మహేష్, మురళీగౌడ్, నరేష్ గౌడ్, బీజేవైఎం మండలాధ్యక్షులు రాజశేఖర్, నేతలు పాలెపు సుమన్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా రూరల్లో దర్పల్లి మండలం అలాగే సిరికొండ మండలం బాగా డ్యామేజ్ అయింది. అలాగే ఇందల్వాయి మండలంలో చాలా ఘోరాతిఘోరమైన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా చూసిన తర్వాత ఆ రోజు నుంచే మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారు వీరి యొక్క జిల్లా యంత్రాంగంతో మాట్లాడుతూ నిత్యం మాతో కూడా మాట్లాడుతూ మొన్నటి రోజు అసలు ఎలాంటి పరిస్థితి ఉంది, మనం ఏ రకంగా వాళ్ళని బతికియాలని చెప్పి ఆలోచన పెట్టాం. నిన్నటి రోజు వాళ్ళ ఇళ్ళల్లో వండుకునేందుకు వంటలు లేవు, అసలు ఏం పరిస్థితి లేదని తెలియదు. సిరికొండ మండలంలో మిగతా దగ్గర కూడా దర్పల్లి మండలంలో ఏవైతే వాస్తవంగా నష్టపోయిన కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలను ఆదుకునేందుకు ధర్మపురి ఫౌండేషన్ నుంచి 5 కిలో బియ్యం ఇవన్నిటితో కూడిన ఒక నిత్యావసర కిట్టును ఈరోజు వారు ఇవ్వడం జరిగింది. ఎర్గట్ల మండలంలో గోదావరి పరివాహక గ్రామాల్లో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పర్యటించారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఎర్గట్ల మండలంలోని తడపాకల్, గుమ్మరియాల్, దోమచంద గ్రామాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. గోదావరి నది వరద ఉధృతికి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులకు ధైర్యం కల్పించారు. త్వరితగతిన పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆయన వ్యవసాయ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. గత 2-3 రోజుల క్రితం నుండి భారీ వర్షాల మూలంగా గోదావరి నది ఉప్పొంగడంతో గోదావరి పరివాహక ప్రాంతాలు ఫకీరాబాద్, కోస్లీ, మిఠాపూర్, ఎంచా, నందిగాం, బినోలా, థర్డ్ బిలోని తదితర గ్రామాల రైతులకు చెందిన వేలాది ఎకరాల పంట భూములు 2 రోజుల నుండి నీట మునిగి ఉన్నాయి. వాటిని స్థానిక ప్రజలతో కలిసి పంట పొలాలు సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దీని మూలంగా ఎకరానికి 25,000 రూపాయల చొప్పున రైతులు పెట్టిన పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోయిందని, వారు చేసిన శ్రమ ఎందుకు పనికిరాకుండా పోయిందని ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. ప్రధానంగా కోస్లీ రైతు కోళ్ల ఫారంలో 9,000కు పైగా కోళ్లున్నాయని, రాత్రికి రాత్రి గోదావరి నీళ్లు చేరడంతో తీవ్రంగా నష్టపోయారని, సుమారు 20 లక్షల వరకు నష్టం జరిగిందని ఆయన ఆవేదనకు తెచ్చేశారు. నేటికి అనేక పొలాల్లో 10 ఫీట్లకు పైగా నీళ్లు పేరుకొని ఉన్నాయని అన్నారు. రైతులు తీవ్రంగా ఆర్థిక నష్టం జరగడం వలన కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని రైతులకు అందించారని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అధికారులను పంపి ప్రతి రైతుకు నష్టపరిహారం ఎకరానికి 25,000 రూపాయల చొప్పున అందించాలని, అదేవిధంగా రైతులు తీసుకున్న రుణాన్ని మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గణేష్, సాయిలు, సునీల్, విఠల్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. రైతుల్ని అలర్ట్ చేస్తే ఉపయోగం ఉండేది. ఇప్పుడు కోళ్ల ఫారం సుమారు 9-10 వేల కోళ్ళు ఈరోజు ఈ నీళ్ళల్లో మునిగిపోయి రైతు 20 లక్షల వరకు నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా కోట్లాది రూపాయలు ఈరోజు రైతులు పంట వేసి చేతికొచ్చే ముందు ఈరోజు పూర్తిగా మునిగిపోయి
మునిగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ ఆర్థిక నష్టాన్ని ప్రభుత్వం వెంటనే అంచనా వేసి రైతులందరినీ ఆదుకోవాలని, అదేవిధంగా రైతు రుణాలని మాఫీ చేయాలని, అట్లాగే పెట్టుబడి సహాయాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్డు గంగాధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత 4-5 రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్డు గంగాధర్ ప్రభుత్వాన్ని కోరారు. నాగరంలోని శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రజలను ఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతులు వరి, జొన్న, పసుపు, మొక్కజొన్న, సోయా, సజ్జలు, పసుపు అనేక పంటలు అకాల వర్షానికి నష్టపోయి నీట మునిగాయన్నారు. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వర్షాల వల్ల రహదారులన్నీ రోడ్లన్నీ కొట్టుకుపోయాయని, రోడ్లు వేయాలని, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివరాజ్, బాబు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇల్లు కూలిపోయే ఆ బాధితులకు వెంటనే ఇల్లు కట్టియాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అనేక ఎకరాల పంట నష్టం జరిగింది. ఆ పంట నష్టంకు ప్రభుత్వం ఎక్కడైతే ఈ మండలాలు, మన నిజామాబాద్ జిల్లా ఉమ్మడి మండలాలు ఎన్ని ఉన్నాయో మండలాల వ్యవసాయ రంగాన్ని సర్వే చేసి బాధితులకు ఎకరాకు 40-50 వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘంగా కోరుతా ఉన్నాం. పంట నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని, ప్రభుత్వాలు స్పందించకపోతే రైతు పోరాటం తప్పదని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు నూర్జహాన్ డిమాండ్ చేశారు. భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగం పంట నీటి మునిగి పూర్తిగా నష్టపోయిందని, ఈ విపత్తును కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు నూర్జహాన్ డిమాండ్ చేశారు. శనివారం రుద్రూర్ మండలంలో ఈ సందర్భంగా భారీ వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను పార్టీ నాయకులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 30,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. పంట పొలాలతో పాటు ఇండ్లు ధ్వంసమై నిరాశ్రయులైన నిరుపేదలకు ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గుంతలు ఏర్పడిన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. నష్టపోయిన నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు విఘ్నేష్, ఏరియా కార్యదర్శి నన్నేసాబ్, మండల కన్వీనర్ నెర్లూరి లక్ష్మణ్, నాయకులు భీమయ్య, అశోక్, భూమయ్య, కిరణ్ రెడ్డి, భూషణం, కుమార్, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ఎకరానికి కనీసం 50,000 నష్టపరిహారం ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇప్పటికే ఎవరికైనా రైతులకు కదిలిస్తే బోరున ఏడుస్తూ ఉన్నారు. ఇవాళ కాయా కష్టం ఏదైతే 6 నెలల పాటు కష్టపడ్డం, పంట నోటికొచ్చిన ధాన్యాన్ని ఇవాళ భారీ వర్షాల వల్ల ఇవాళ కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. కొట్టుకున్నది ఇవాళ మొత్తం ఈ పంట మొత్తం నష్టమైంది. ఇప్పటికైనా రైతులకు ఏదైతే అధికారులు ఉన్నారో సందర్శించాలి, పర్యవేక్షణ చెయ్యాలి, వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి, వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి అనేదే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా అకాలంగా కురిసిన భారీ వర్షాలకు బాన్స్వాడ నియోజకవర్గం పొతంగల్ మండలం సుంకిని గ్రామంలో వరద నీరు ఇళ్లలోకి రావడం జరిగింది. పంట పొలాలకు తీవ్ర నష్టం జరిగింది. స్థానిక బీజేపీ కార్యకర్తల ద్వారా విషయం తెలుసుకున్న ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ ఈ రోజు సుంకిని గ్రామంలో పర్యటించి బాధితులను పరామర్శించి రైస్ బ్యాగ్లను వరద బాధితులకు పంపిణీ చేశారు. అదేవిధంగా గ్రామ సమస్యల గురించి అధికారులతో మాట్లాడి తొందరగా సమస్యలు పరిష్కరించాలని అధికారులను కోరారు. బాధిత గ్రామ ప్రజలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్. ఇళ్లలో నీళ్ళు వచ్చేసినాయి, వాళ్ళకి ఈవెన్ తాగటానికి నీళ్లు లేవు. అధికారులకు ఆల్రెడీ వాళ్ళు చెప్పారంట, అయినా కూడా పట్టించుకున్న నాదుడు లేదు ఇక్కడ. వాళ్ళకి కనీసం సవతులు, వాళ్ళ మంచినీళ్ళు వసతులు, మంచినీళ్ళు ఇవి కూడా వాళ్ళకి లేకుండా ఉంది ఇక్కడ సుంకిని గ్రామంలో. అధికారులు తక్షణమే స్పందించి దీని మీద వాళ్ళకి కావాల్సిన సహాయాలు చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. ఎర్గట్ల మండలం తడ్పాకల్ గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీరామాలయం దేవాలయం సమీపంలో ఉన్న గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ అలాగే పెద్దవాగు నుండి వరద ప్రవహిస్తుండటంతో తడ్పాకల్ పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి నది పొంగి పొర్లుతోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం. పాల్గొన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సిఎస్ రామకృష్ణారావు. బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రత్యేక జీవో తీసుకురావాలని మంత్రివర్గంలో భేటీ. తెలంగాణలో పలు జిల్లాల్లో ఎన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాలు.
వారం రోజులుగా కురిసిన వర్షాలకు కాస్త విరామం. రేపటి నుంచి పలు జిల్లాలకు వర్ష సూచన. తెలంగాణ వాతావరణ శాఖ వెల్లడి. నిర్మల్ జిల్లా బాసర వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది. 2 రోజులుగా వరద పెరగడంతో గోదావరి నుంచి సరస్వతి ఆలయం వరకు ప్రధాన రహదారి జలమయం. నిజామాబాద్ నగరంలోని K6 GTPL కార్యాలయంలో భక్తి శ్రద్ధలతో 4వ రోజు మట్టి గణనాథునికి ప్రత్యేక పూజలు. ప్రముఖ గణపతి ఉపాసకులు బల్యేపల్లి సుబ్బారావు వేద మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు, హోమం. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు కోదండరాం, అజరుద్దీన్ ఖరారు చేసిన తెలంగాణ కేబినెట్. పోచంపాడ్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. వరద ఉధృతిపై ప్రాజెక్టు అధికారులతో చర్చ. దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.